హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం జీవని గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో యాత్రా వృత్తాంత గురించి తెలుసుకుందాం. ఓకేనా? जब कोई लेखक अपने द्वारा की गई किसी यात्रा का कलात्मक एवं साहित्यिक विवरण प्रस्तुत करता है, उस रचना यात्रा वर्णन नाम से जाना जाता है. చూడండి, ఎవరైనా రచనాకార్ తను స్వయంగా చేసిన యాత్ర గురించి వివరిస్తూ వర్ణిస్తూ రచించే రచననే యాత్రా వృత్తాంత్ లేదా యాత్రా వర్ణన్ అంటారనమాట. ఫస్ట్ మనం ఏ రచనాకార్ యాత్రా వృత్తాంతకు సంబంధించి ఏ రచనలు చేశారో తెలుసుకుందాం. మొట్టమొదటి రచనాకారు వచ్చేసి భారతేందు. భారతేందు గారు రాసిన యాత్రా వృత్తాంతకు సంబంధించిన రచనలు: సరయూ పార్ కి యాత్ర, మెహంద్వాల్ కి యాత్ర, మేరీ లక్నవూ యాత్ర. ఇంకోసారి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ భారతేందు గారు రాసిన రచనలు: सरयू पार की यात्रा, मेहंद्वाल की यात्रा, मेरी लखनऊ यात्रा. నెక్స్ట్ రచనాకారు వచ్చేసి సత్యదేవ్ పరివ్రాజక్. సత్యదేవ్ పరివ్రాజక్ ఈయన రాసిన యాత్రా వృత్తాంతకు సంబంధించిన రచనలు: మేరీ జర్మన్ యాత్ర, యాత్రి మిత్ర. ఇంకోసారి చూడండి, మేరీ జర్మన్ యాత్ర, యాత్రి మిత్ర. నెక్స్ట్ రచనాకార్ కన్హయ్యాలాల్ మిశ్రు ప్రభాకర్. కన్హయ్యాలాల్ మిశ్రు ప్రభాకర్ ఈయన రాసిన యాత్రా వృత్తాంతకు సంబంధించిన రచన హమారీ జపాన్ యాత్ర. హమారీ జపాన్ యాత్ర. నెక్స్ట్ యశ్పాల్ గారు. యశ్పాల్ గారు రాసిన రచనలు చూడండి: లోహే కి దీవార్ కి దోనో ఓర్, రాహ్ బీతి. ఇంకోసారి చూడండి, యశ్పాల్ గారు రాసిన రచనలు: లోహే కి దీవార్ కి దోనో ఓర్, రాహ్ బీతి. నెక్స్ట్ రచనాక రాహుల్ సాంకృత్యాయన్. రాహుల్ సాంకృత్యాయన్ ఈయన రాసిన యాత్రా వృత్తాంతకు సంబంధించిన రచనలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. అంటే ఈయనకు ఒక బిరుదు కూడా ఉంది: హిందీ కా పెహలా సబ్సే బడా యాయావర్. హిందీ కా పెహలా సబ్సే బడా యాయావర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈయన రాసిన రచనలు చూద్దాం: మేరీ లద్దక్ యాత్ర, మేరీ యూరోప్ యాత్ర, యాత్రా కే పన్నే, మేరీ తిబ్బత్ యాత్ర, తిబ్బత్ మే సవా వర్ష్, ఘుమక్కడ్ శాస్త్ర, రూస్ మే 25 మాహ్. ఇంకోసారి చూడండి, రాహుల్ సాంకృత్యాయన్ రాసిన యాత్రా వృత్తాంతకు సంబంధించిన రచనలు: మేరీ లద్దక్ యాత్ర, మేరీ యూరోప్ యాత్ర, యాత్రా కే పన్నే, మేరీ తిబ్బత్ యాత్ర, తిబ్బత్ మే సవా వర్ష్, ఘుమక్కడ్ శాస్త్ర, రూస్ మే 25 మాహ్. నెక్స్ట్ రచనాకారు వచ్చేసి అగ్ని. సచ్చిదానంద హీరానంద వాత్సాయన్ అగ్ని ఈయన రాసిన రచనలు ఏంటో చూద్దాం: ఏక్ బూంద్ సహసా ఉచలి. ఏక్ బూంద్ సహసా ఉచలి ఇది వచ్చేసి విదేశీ యాత్రకు సంబంధించిన రచన అన్నమాట. ఇయర్ వచ్చేసి 1960. నెక్స్ట్ అరే యాయావర్ రహేగా యాద్. అరే యాయావర్ రహేగా యాద్ ఇది వచ్చేసి స్వదేశీ యాత్రకు సంబంధించిన రచన. ఇయర్ వచ్చేసి 1953. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రచనాక నిర్మల్ వర్మ. నిర్మల్ వర్మ ఈయన రాసిన యాత్రా వృత్తాంతకు సంబంధించిన రచన చీడోం పర్ చాందిని. చీడోం పర్ చాందిని. నెక్స్ట్ రచనాక మోహన్ రాకేష్. మోహన్ రాకేష్ ఈయన రాసిన రచన ఆఖరి చట్టాన్ తక్. ఆఖరి చట్టాన్ తక్. నెక్స్ట్ రచనాకార్ డాక్టర్ నగేంద్ర. డాక్టర్ నగేంద్ర ఈయన రాసిన యాత్రా వృత్తాంతకు సంబంధించిన రచనలు అప్రవాసీకి యాత్రాయే, తంత్రాలోక్ సే యంత్రాలోక్ తక్. ఇంకోసారి చూడండి, డాక్టర్ నగేంద్ర గారు రాసిన యాత్రా వృత్తాంతకు సంబంధించిన రచనలు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కూడా.
अब प्रवासी की यात्राएं तंत्रालोक से यंत्रालोक तक. నెక్స్ట్ కాకా కాలేల్కర్ ఈయన రాసిన రచనలు హిమాలయకి యాత్ర, దక్షిణి గంగా గోదావరి, మనకు 10th క్లాస్లో ఉంది కదా అదే. నెక్స్ట్ సూర్యోదయ కా దేశ్. ఇంకోసారి చూడండి, కాకా కాలేల్కర్ రాసిన రచనలు హిమాలయకి యాత్ర, దక్షిణి గంగా గోదావరి, సూర్యోదయ కా దేశ్. నెక్స్ట్ రచనాక రామవృక్ష బెనీపురి ఈయన రాసిన రచనలు पैरों में पंख बांधकर, उड़ते चलो. ఇంకోసారి చూడండి, पैरों में पंख बांधकर. నెక్స్ట్ उड़ते चलो. నెక్స్ట్ రచనాక దామోదర్ శాస్త్రి ఈయన రాసిన రచన మేరీ దిగ్యాత్ర. ఇయర్ వచ్చేసి 1885. ఓకేనండి, ఇక్కడతో మనకి యాత్రా వృత్తాంతి కంప్లీట్ అయిపోయింది. రచనలు కొన్నే ఉన్నా కూడా చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో రిపోర్ట్ తాజు గురించి చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.